my life. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ రోజు వ్లాగ్ అనమాట. ఇది రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయింది. రీసెంట్గా మన హైదరాబాద్కి అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రీసెంట్గా పెట్టారు, అరౌండ్ 3 months బ్యాక్ అనమాట. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది భువనగిరి దగ్గర ఉంది. సో భువనగిరి అని కూడా అంటున్నారు. సో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ దొరికిద్ది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ కార్ పార్కింగ్కి పే చేయాలి. సో పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఓన్ వెహికల్ అయితే. బట్ బస్కి వెళ్ళే వాళ్ళైతే హైవే మీద దిగి అక్కడి నుంచి ఆటో సర్వీసెస్ అట్లా ఉన్నాయి, క్యాబ్ సర్వీసెస్. సో అవి తీసుకుని వెళ్ళచ్చు. చూడండి, ఇది బయట నుంచి టెంపుల్ లుక్ చాలా ఎత్తులో ఉంది. అండ్ కింద ఇక్కడ ఇలా ఉంది ఏరియా. అండ్ వాటర్ అవి ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి. స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం వాళ్ళదనమాట. ఇక్కడ స్వామివారి పాదాలు పెట్టారు, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. మా వాడైతే ఇక్కడ వచ్చి దండం పెట్టుకుని ఫోటోలు అవి తీపించుకున్నాడు. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, వెళ్ళండి, విజిట్ చేయండి. ఒక్కసారైనా సరే చూడాల్సిన టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. 108 స్టెప్స్ అండి. 108 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట పైకి. చిన్న చిన్నగానే ఉన్నాయి స్టెప్స్, కానీ ఐ థింక్ 108 నామాలు అలా ఉంటాయి కదా. సో అలా రిలేటెడ్గా 108 స్టెప్స్ పెట్టుంటారు, కానీ చాలా ఎత్తు తక్కువే ఉన్నాయి స్టెప్స్. ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినట్లు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ సైడ్ దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇవి టెంపుల్ టైమింగ్స్ చూడండి. సో మేము ఇట్లా నడుచుకుంటూ వచ్చేసాము. సో చూసారు కదా, ఇది టెంపుల్ పైన ఎంట్రన్స్ అనమాట. ఫ్రంట్కి వెళ్తే టెంపుల్, సైడ్ ఇంకా ఆంజనేయ స్వామివి ఇంకా వేరే వేరేవి ఉన్నాయన్నమాట చూసేవి. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి టికెట్స్ ఉన్నాయి, ఫ్రీ దర్శనం ఉంది, డోనర్కి సపరేట్గా ఉంది. సో ఫ్యామిలీకి అయితే 1000 పే చేసి వెళ్ళొచ్చు అనమాట, డోనర్ అలానా. సో మేము అలా తీసుకుని టికెట్ వెళ్ళాము. 4 members, నేను, అత్తయ్య గారు, మావయ్య గారు, మా హస్బెండ్, మా అబ్బాయి. సో ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళాలి. ఇదిగోండి డోనర్స్ ఎంట్రీ అనమాట. సో మేము అలా తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దేవుడు అయితే ఎంత బాగున్నాడో, చాలా హైట్లో ఉన్నాడు దేవుడు. ఐ మీన్ ఎక్కువ లెంత్ విగ్రహం అనమాట. 20 feet ఎంతో ఉంది విగ్రహం దేవుడిది, చాలా బాగుంది. అండ్ బయట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అది కూడా ఉంది, చాలా బాగుంది. డోనర్గా వెళ్ళిన వాళ్ళకి ఫోటో, అర్చన అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సైడ్ శంకు చక్రం అవి ఉన్నాయి. అట్లాగే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటుంది కదా, అది కూడా ఉంది గోపురం పైన. అండ్ పైనుంచి కింద వ్యూ అనమాట. ఎంత ఎత్తులో ఉన్నామో చూడండి టెంపుల్. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక ఇవన్నీ చూస్తున్నాం అనమాట. లోపల ఎక్కువ తీయడానికి లేదు. ఆ దేవుడిని అయితే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా పైనుంచి మనకి ఇక్కడ రైలు వెళ్తుంది కదా, ఆ ట్రాక్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ జయగంట మండపం అని ఉంది. ఎస్పెషల్లీ ఇది ఈ గంట గురించి చెప్పాలి. ఇది 1.5 ton వెయిట్ బ్రాంజ్ది అనమాట. అండ్ ఎంత సౌండ్ వస్తుందో, నేను అక్కడ వింటే అసలు చెవులు గుయ్యమంటున్నాయి అనమాట. అండ్ ఫోన్లో కూడా వీడియో పెట్టుకుంటే చాలా సౌండ్ వస్తుంది. నేను ఇంకా తగ్గించి పెట్టాను, అందరికీ ఇబ్బంది అవుతుందని సౌండ్ని. అండ్ అదొకటి. ఆ తర్వాత బయటకు వచ్చాక పిల్లలు ఆడుకునేది ఉందన్నమాట. సో మళ్ళీ అది కావాలి, నేను అది ఆడతా 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 అని పేచి పెట్టాడు. యాక్చువల్గా మంచి ఎండగా ఉంది, సో అందుకు వద్దనుకున్నా, కానీ వాడు అసలు ఊరుకోవట్లేదు. ఇంకా వాడి ఆనందం ఎందుకు వద్దనాలని చెప్పి ఎక్కించాము అది. వాడు చూడండి, వాడు ఎంత ఆనందపడుతున్నాడో.
ఇంకా మళ్ళీ ఎక్కువ మంది ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటది కదా! సో, సింగిల్‌గా ఖాళీగా ఉందని చెప్పి ఇంక అది ఆడిపిచ్చాం. వాడు అలసిపోయే వరకు ఆడుకున్నాడనమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్‌లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. జలనారాయణ స్వామిది. అండ్ వాటర్‌లో ఇలా పడుకొని ఉన్నది నారాయణ స్వామిది ఉంటదనమాట. అసలు ఎంత బావుందో! నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్ చూసాను. నైట్ పూట రీల్స్ చూసాననమాట. నైట్ లైటింగ్ అవి. బట్ అది చాలా దూరం కదా! అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరం కదా హైదరాబాద్‌కి. మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే నైట్ ఇబ్బందని చెప్పి మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము. మార్నింగ్ వ్యూ కూడా చాలానే బావుంది. ఎంత బావుందంటే ఆ విగ్రహం, ఆ ప్లేసు చూడండి మీకే తెలుస్తది. అండ్ ఇంకా మెయిన్ అంతా కవర్ అయిపోయినాయి అనమాట. ఇంకా రిటర్న్ అవుదామని స్టార్ట్ అవుతున్నాము. రిటర్న్ కాదు యాక్చువల్‌గా ఇక్కడ మనకి స్వర్ణగిరి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మనకి యాదాద్రి ఉందనమాట. సో, అది కూడా రీసెంట్‌గా మొత్తం డెవలప్ చేశారు కదా! చూద్దామనేసి అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ఎక్కువ వీడియో తీయలేదు. బట్ మీకు తెలుస్తది కదా! ఇక్కడ దగ్గరలో ఇది కూడా ఉందని. సో, అందుకని నేను చిన్న క్లిప్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అసలు ఆ ఎత్తులో పెద్ద పెద్ద కోటలు కింద కనిపిస్తున్నాయి కిందకి. ఎంత బావుందో చూడటానికైతే. చాలా అంటే చాలా బావుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! అంత బావుందనమాట. బట్ వీడియోస్ తీయడానికి లేదు. కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను. మీరు కూడా నచ్చితే విజిట్ చేయండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.